ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయిక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, ఇంకా సరిగ్గా ఒకే ఒక గంటలో నువ్వు కలలో కూడా ఊహించని మార్పు సంభవిస్తుంది. నమ్మి ఇప్పుడే ఈ క్షణమే వినమ్మా. అసలు ఇది వదులుకోవద్దమ్మా. మిస్ చేసుకోకు తల్లి. వదులుకుంటే మళ్ళీ మళ్ళీ రాదు కదా. చెప్పాను కదా, అవకాశం అనేది ఒక్కసారి వస్తుంది, పోతే రావడం చాలా కష్టం. కాబట్టి నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నేను చెప్పినట్లుగా ఒక గంటలో నువ్వు కలలో కూడా ఊహించని మార్పు అయితే తప్పకుండా వస్తుంది. విను తల్లి అని బాబాగారైతే అంటున్నారండి. మన జీవితంలో ఒక్కొక్కసారి ఎలాంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము. ఎలాంటి సమస్యకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల గుప్త సమస్యలు, మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చెప్పబడుతుంది. మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనం కనుక్కోలేకపోవచ్చు, కానీ మరొకరి సహాయం తీసుకోవడం వల్ల మీ సమస్యకి వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది. వశీకరణం స్పెషలిస్ట్, అలాగే స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడను. సుబ్రహ్మణ్యం రాజు గారు, మీరు వెంటనే ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9666987222. తప్పకుండా కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కార మార్గం అనేది తెలుసుకోండి. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి, మీకు తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుంది. మీ సమస్యలు మీ నుండి దూరమవుతాయి. అసలు బాబాగారు ఏం చెప్పబోతున్నారు, బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి, బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారో స్వయంగా ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాము. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే బాబాగారు చెప్పేది మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఒకే ఒక గంటలో అసలు నువ్వు ఊహించని మార్పు సంభవిస్తుంది. ఇది చూసావంటే, బాబా అసలు నా కళ్ళ ముందు జరిగిందా, ఇది నిజమేనా, లేక నా భ్రమ, లేదా నా కళ ఏంటి, బాబా ఇదంతా నువ్వేనా అని ఆశ్చర్యపోతావు. అంతలా నీ జీవితంలో ఒక మార్పు రాబోతుంది తల్లి. కేవలం అది నీ సాయి ఆశీర్వాదంతోనే జరుగుతుంది అని అసలు మర్చిపోవద్దమ్మా. నీ సాయి ఆశీర్వాదం ఉంటే చాలు, నీకు నీ జీవితమే మారిపోతుంది అని గుర్తుపెట్టుకో. నీ జీవితంలో నీ సాయి ఉన్నంత వరకు నీకు ఎలాంటి అడ్డు ఆటంకాలు ఏవి కూడా ఉండవు తల్లి. ఇక భయపడకు, బాధపడకు. నీ బాబా ఎల్లవేళలా నీతో ఉంటూ నీకు కావలసినవన్నీ కూడా నేను చేసి పెడుతూ ఉంటాను. నిన్ను నా కంటి పాపలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీర్చడం నీ తండ్రిగా నా బాధ్యతే కదా. ఇదిగో ఇప్పుడు మనసులో నువ్వు ఏదైతే ఆశగా జరగాలి, నాకు అది కావాలి అని చెప్పి పదే పదే అనుకుంటూ నన్ను అడుగుతూ ఉన్నావో తల్లి, అది సరిగ్గా అలానే జరిపిస్తాను. అవునమ్మా, సరిగ్గా 1 అంటే ఒక గంటలోనే నువ్వు ఆశ్చర్యపోయేంత మార్పు అనేది నీ జీవితంలో నీ మనసులో వస్తుంది. ఇక నువ్వు ఆనందపడతావు కూడా. కాబట్టి శ్రద్ధగా, మనస్ఫూర్తిగా, ప్రశాంతంగా కూర్చొని నీ బాబా చెప్పేది విను. ఎందుకంటే నేను ధైర్యంగా ఉంచడానికి నీకు ఏం చేయాలి, నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి అన్న విషయాలన్నీ కూడా నీకు చెబుతాను. తల్లి, వింటావు కదా. వింటావనే చెప్తున్నానమ్మా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు నాపై నమ్మకంతో ఉంటే నీ పూర్తి జీవితాన్ని నేను బంగారుమయం చేస్తాను. అలా చేసే బాధ్యత నాది. నీ తండ్రిగా ఆ బాధ్యత నాదే కదా. నేను నిన్ను నా బిడ్డగా స్వీకరించినప్పుడు ఒక తండ్రి నీకు ఏదైతే చేస్తాడో అది నీకు నేను ఖచ్చితంగా చేస్తాను. నువ్వు కలలో కూడా ఊహించని అద్భుతాలు నీకు జరిపిస్తాను. చూడు తల్లి, నీకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా సరే నీకు సాయం చేయడానికి ఎవ్వరూ లేరని అస్సలు దిగులు పడకు. ఎందుకు దిగులు చెప్పు, నీకు తోడుగా నేను ఉన్నాను కదా.
అలాంటప్పుడు నువ్వు దిగులు పడవలసిన అవసరం ఏముంది? నీ తండ్రి మీద నీకు నమ్మకం ఉంది కదా, ఆ నమ్మకమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? నీకు తోడుగా నేనున్నాను. కొన్ని నిజాలు, కొంతమంది నిజ స్వరూపాలు నీకు తెలియాలని నీ నీడలాగే నీ వెంటే నేను తిరుగుతున్నాను. అసలు చెప్పాలంటే కొంతమంది నిజ స్వరూపాలు బయటపెట్టింది కూడా నేనే తల్లి. ఎందుకంటే నా బిడ్డ అమాయకురాలు. అంత అమాయకంగా ఉన్నావు కాబట్టే నిన్ను అందరూ మోసం చేస్తున్నారు. అందుకే నీ కళ్ళతో నువ్వు చూసి నమ్మాలనే కొంతమంది నిజ స్వరూపాలని నేను బయట పెడుతున్నాను. కొన్ని నిజాలను ఎలాగోలా నీ చెవిన పడేలా చేస్తున్నాను. ఎందుకంటే ఇవి విన్నాక చూశాక నీకు కాస్త కంగారుగా, కాస్త బాధపడినా సరే నువ్వు ఎవరు, ఎలాంటి వాళ్ళు అని తెలుసుకొని ఇకనైనా జాగ్రత్త పడతావు అనే ఒక చిన్న ఆశతోనే నేను ఇలా ఇన్ని చేస్తున్నానమ్మా. అది కూడా నీ మంచి కోసమే అని గుర్తుపెట్టుకో తల్లి. నీ బాబా చేసింది నీకోసమే కదా నేను ఇవన్నీ చేస్తుంది. నీకు ఆపద వస్తుంది అని తెలియగానే నీకన్నా ముందు నేను అడుగు ముందు వేస్తాను. నీ ముందు నేను నిలబడతాను. నీకు రక్షక కవచంలా మారి నిన్ను జాగ్రత్తగా అంటి పెట్టుకొని ఉంటాను. అసలు నువ్వు చెడు మార్గంలో నడవకుండా, చెడుని మాట్లాడకుండా ఉండేలా నేను నిన్ను రక్షించుకుంటాను. తల్లి, చిన్న పిల్లల్లాంటి మంచి మనసు నీది, మంచి మనస్తత్వం నీది. కపటం లేకుండా నువ్వు అందరితో మంచిగా ఉంటావు. అందుకే ఏది వచ్చినా సరే తట్టుకోలేక అల్లాడిపోతున్నావు. కాస్త కష్టం వచ్చినా కుంగిపోతావు, కొద్దిగా బాధ వచ్చినా అల్లాడిపోతావు, కొద్దిగా సంతోషం వచ్చినా సరే ఎగిరి గంతేసి పొంగిపోతావు. అవును కదా? అందుకే నిన్ను అందరూ కూడా ఇదే నీ బలహీనతగా తీసుకొని నిన్ను ఇంకా ఇంకా బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నారు, బలహీనపరుస్తున్నారు కూడా. దిగులు పడకమ్మా. నీకు చెడు చేయాలని చూసేవారిని నేను అడ్డుకుంటాను. నా బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసేలా నేను చేస్తానులే. కంగారు పడకు. నీ బాబా అంటే ఏంటో వాళ్ళకి తెలిసేలా నేను చేస్తాను. నీ జోలికి వస్తే ఏమవుతుందో కూడా వాళ్ళకి నేను చెప్తాను తల్లి. ఇంకొకసారి వాళ్ళు నీ దగ్గరికి రారు కదా. నీ ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడడానికి కూడా భయపడేలా నేను చేస్తాను. అవునమ్మా, చాలామంది ఇప్పుడు నిన్ను తొక్కాలని, నిన్ను నాశనం చేయాలని, కృంగతీయాలని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీ జీవితం అంత మంచిగా ఉంటుంది. కాబట్టి తల్లి, నువ్వు ఇకనైనా తెలుసుకున్నావు కదా, కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకున్నాక అయినా సరే జాగ్రత్త పడకపోతే మళ్ళీ మళ్ళీ మోసపోవాల్సింది నువ్వే కదా తల్లి. బాధపడాల్సింది కూడా నువ్వే కదా. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అది నీ బంధువులతో అయినా సరే, నీ కుటుంబ సభ్యులతో అయినా సరే, స్నేహితులతో అయినా సరే, చుట్టుపక్కల వాళ్ళతో అయినా సరే, ఎవరితోనైనా సరే అంత చనువుగా అస్సలు ఉండకు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలమ్మా. కొంతమంది నీతో మంచిగా మాట్లాడినట్టే మాట్లాడి వాళ్ళు నీ గురించి, నీ కుటుంబం గురించి విషయాలు తెలుసుకుంటారు. అంతటితో ఆగుతారా? లేదు కదా. వాళ్ళు ఆ విషయాలన్నిటినీ ప్రచారం చేస్తారు. డప్పు కొట్టి మరీ అందరికీ చెప్తారు. ఏదైతే నువ్వు ఎవరికి తెలియకూడదు అనుకుంటావో ఆ విషయం ఊరంతా పాకిపోతుంది. ఇదంతా అవసరమా చెప్పు తల్లి? నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి అనుకుంటున్నావు. ఇకనైనా కళ్ళు తెరిచి ఎవరితో ఏ విషయం చెప్పాలి, ఎవరితో ఏది చెప్పకూడదు అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే నేను జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను. ఇకనైనా కళ్ళు తెరువమ్మా. ఇక నీ కష్టాలన్నీ కూడా ఫలించబోతున్నాయి. కష్టాల ఊబిలో కూరుకుపోయిన నీకు మంచి స్వచ్ఛమైన, ఆనందకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని నేను అందిస్తాను. నీ ప్రశాంతతను పోగొట్టాలి అని అనుకునే వారికి తగిన విధంగా నేను బుద్ధి చెప్తాను. శాశ్వతంగా నేను చూసుకుంటాను కదా. నీ దరికి చేరకుండా సాయి బిడ్డనే ఏడిపిస్తారా? నా బిడ్డనైనా నీకు ఎలాంటి ఆపద రాకుండా మంచిగా చూసుకుంటాను. మంచి జీవితాన్ని నీకు అందిస్తాను. అంతకు మించి నీకు కావాల్సింది ఏంటి చెప్పు? ఇక నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేసి నవ్వుకుంటున్నారు కదా, అదే పనిగా వాళ్ళు పెట్టుకున్నారు. అయినా దిగులు పడకమ్మా. వాళ్ళందరినీ నేను సరిచేస్తానులే, దారిలో పెడతానులే. వారి గురించి నాకు వదిలే. నీ నిజమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమకు అంతా ఎప్పుడూ మంచి జరుగుతుంది. అలా జరిగేలా నేను చేస్తాను. నువ్వు ఎదురు చూసే మంచి మంచి వార్తలన్నీ నీ చెవిన పడేలా నేను చేస్తాను. ఇక నువ్వు కోరిన కోరికలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ ముందు పెడతాను. నువ్వు ఎదురు చూసే మంచి మంచి వార్తలు వింటావు. అలానే నీ చేత శుభకార్యాలు కూడా జరిపించబోతున్నానమ్మా. రాసి పెట్టుకో.
కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది. తల్లి, ఆలస్యం అమృతం అని తెలుసుకో. అలా అని నువ్వు అన్నిసార్లు ఆలస్యంగా ఉండొద్దమ్మా. ఆలస్యం అమృతమే, కొన్నిసార్లు అది విషంగా కూడా మారుతుంది. ఆలస్యం అమృతం, విషం అంటారు. నీకు వచ్చే సంతోషాలు, శుభవార్తలు కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా 1000 రెట్ల సంతోషంతో వస్తాయి. అలా అని నీ పనుల్లో నువ్వు ఆలస్యం చేస్తే అది విషంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ పనులని నువ్వు సవ్యంగా చేసుకుంటూ వెళ్ళు. నీ పని నువ్వు అస్సలు వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళావు అంటే నీకు గొప్ప గొప్ప వరాలు అందుతాయి. నమ్మకంతో ఉండు, అంతా శుభమే జరుగుతుంది. చివరిగా ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, కన్నీరు పెట్టుకుంటే ఏది మారదు, రాదు, జరగదు అని నువ్వు తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఎందుకు చెప్పు కన్నీరు కార్చడం? కన్నీరు పూర్తి నమ్మకంతో ఉండు, విశ్వాసంతో ఉండు, వీలైనంత వరకు దైవ సేవ చేస్తూ ఉండు. అనవసరమైన ఆలోచనలు ఏవి కూడా నీ మనసులోకి రానివ్వకు. ఇక అప్పుడే నీ జీవితం బంగారుమయం అవుతుంది. నీ బాబా ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో అర్థమైంది కదా. ఇంకెందుకు ఆలస్యం? ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు తల్లి. హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ సాయి ఎల్లవేళలా నీకు తోడు ఉన్నారు అని మర్చిపోవద్దు. నీ చేయి విడిచిపెట్టారని అసలు ఎప్పుడూ అనుకోవద్దు. నీ బాబా నీ చేయి పట్టుకొని నిన్ను అంటిపెట్టుకొనే ఉన్నారు. నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాను. నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని ఈ బాబాకి ఉంది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.